హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నింది ఈరోజు మార్కెట్? ట్రేడింగ్ ఎలా చేశారు? సో ప్రాఫిట్స్ చేశారా, లాసెస్ చేశారా? ఓకే, సో మీ ట్రేడింగ్ డీటెయిల్స్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇవి నా పొజిషన్స్ అండి. నేను నిన్న పొజిషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాను. ఓకే, సో నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ 4400తో ఓకే. సో డే M2M అయితే 8000, బట్ ఓవరాల్ P&L వచ్చేసి 4400 రూపీస్తో నేను ఈరోజు పొజిషన్స్ క్లోజ్ చేశానండి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈరోజు మార్కెట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, సో మార్కెట్ మార్నింగ్ వచ్చేసి యాక్చువల్లీ అంటే చాలా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి సివియర్ సెల్లింగ్ వచ్చింది. సో సివియర్ సెల్లింగ్ వచ్చి కంప్లీట్గా ఉన్న మార్కెట్ కంప్లీట్గా రికవర్ అయిపోయి తర్వాత ఈ రేంజ్ బౌండ్లోనే మొత్తం మార్కెట్ అంతా ఉండడం జరిగింది. కాకపోతే రేంజ్ బౌండ్లో ఉన్నప్పటికి కూడాను చాలా చాపీ మార్కెట్. సో చాలామంది ఈరోజు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఓకే ఫైన్. సో ఇక రేపటి విషయానికి వస్తే, ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఓకే, సో దీనిపైన ఏదైనా మార్కెట్ దీనిపైన వెళ్తేనే నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఓకే, సో దీని కిందికి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. సో ఇది నేను గ్లోబల్గా ప్లాన్ చేసుకుంటాను. మళ్ళీ రేపు నా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుంటాను. ఇది ఎంత కిందికి వచ్చినా ఇది ఇక 25,020 ఇది నేను చాలా పెద్ద సపోర్ట్గా చూస్తున్నాను. రేపు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏదైనా బౌన్స్ బ్యాక్ అయితే ఇక్కడ నుంచి కూడా నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఓకే, సో ఇవన్నీ గ్లోబల్ వ్యూస్ అండి, అంటే బ్రాడ్ వ్యూ. ఓకే, సో తర్వాత నేను కంప్లీట్గా పొజిషన్స్ వచ్చేసి రేపటి యొక్క ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకునే చేస్తాను అనమాట. ఓకేనా, ఫైన్. సో బ్యాంక్ నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. సో ఇక్కడ నుంచి సివియర్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి మనకి మార్కెట్ దీని పైన వెళ్తేనే మనము అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాము. ఓకే, సో దీని కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాము. సో నేనైతే ఈ రేంజ్లో ఉంటే రేపు నేను ట్రేడ్ తీసుకోను. నో ట్రేడ్ జోన్ ఇది. ఓకే, సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఈ రోజంతా మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది కాబట్టి సో దీన్ని కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఫర్ టుమారోగా నేను భావిస్తున్నాను. ఓకే ఫైన్. సో ఇది నా ట్రేడింగ్ P&L, తర్వాత రేపటి యొక్క నా వ్యూ. సో ఇప్పుడు మనము నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్కు తర్వాత స్ప్రెడ్స్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సైకాలజీ వాటిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్కు స్ప్రెడ్స్కు మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ను, దాని యొక్క సైకాలజీ కాన్సెప్ట్స్ను కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు మనం నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్కి వస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనము మహేష్ అనేటువంటి ఒక రీటైల్ ట్రేడర్ను తీసుకున్నాము. ఇప్పుడు మనం మహేష్ని అడుగుతున్నాం, మహేష్ మీరు అసలు ఎందుకు ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నారు అంటే మహేష్ చెప్పే సమాధానం ఏంటంటే, నేను సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ కొన్ని వీడియోస్ చూశానండి. సో అందులో ట్రైనర్స్ ఉన్నారు. సే ఎక్స్ అనేటువంటి ట్రైనరు, వై అనేటువంటి ట్రైనరు, జెడ్ అనేటువంటి ట్రైనరు. ఈ ట్రైనర్సు ఆప్షన్ బయ్యింగ్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ వీడియోస్ నేను చూసాము. అందుకని అలాగే నేను కూడా డబ్బు సంపాదించడం కోసం ఆప్షన్ బయ్యింగ్ అనేటువంటిది చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి మహేష్ అనేటువంటి అతను మనకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మహేష్ ఏం చేశాడంటే, ఈ అవుట్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ వీటిల్లో ఎక్స్ అనేటువంటి ట్రైనరు పర్ఫెక్ట్గా ఉన్నాడు అని ఒక డెసిషన్కి వచ్చి, ఓకే, సో ఎక్స్ అనేటువంటి ఒక ట్రైనర్ దగ్గర ఓకే, సో అమౌంట్ కట్టేసి ఒక కోర్స్ నేర్చుకుంటున్నాడు. ఈ కోర్సులో సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, RSI అంటే ఏంటి, రిస్క్ రివార్డ్ అంటే ఏంటి, మనీ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ మంచి కోర్సు
హ్యాపీగా కోర్స్ నేర్చుకున్నాడు, చేసేసాడు. ఓకే, సో ఇందులో రిస్క్ రివార్డ్ కూడా సో 1:2 రిస్క్ రివార్డ్ చేయాలి, మొత్తం నేర్చుకున్నాడు. సో మహేష్ ఈజ్ పర్ఫెక్ట్, సౌండ్స్ గుడ్. ఇప్పుడు అంతా నేర్చుకొని రెడీగా ఉన్నాడు ఆప్షన్ బయింగ్ చేయడానికి. ఓకే, సో నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 25,000 CE తను కంప్లీట్గా తను నేర్చుకున్నటువంటి కోర్సు ద్వారా ఆ టెక్నికల్ అనాలిసిస్ చేసి 25,000 క్రాస్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చేసి సో ఈ 25,000 CEని బై చేశాడు 150 రూపీస్కి. ఓకే, సో 150 రూపీస్కి బై చేసిన తర్వాత ఆబ్వియస్గా ఎస్ఎల్ అనేటువంటిది 135 రూపీస్ దగ్గర, అదే దీని యొక్క టార్గెట్ అనేటువంటిది 180 రూపీస్ దగ్గర పెట్టేశాడు. మొత్తం ఇదంతా కోర్సులో నేర్చుకున్నది యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే ఇది ఎందుకు చేశాడంటే తను కోర్సులో నేర్చుకున్నదంతా కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాడు, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఒకరోజు ఏమవుతుంది, తీసుకుంటూనే ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇక్కడ ఈ బలహీన క్షణంలో ఈ రోజు ఒక వరస్ట్ రోజు ఏమవుతుందంటే ఈ ఎస్ఎల్ను మహేష్ అనేటువంటి వాడు మైండ్ తీసుకోలేదు. తన మైండ్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ ఎస్ఎల్ను యాక్సెప్ట్ చేయలేడు. మేబీ ప్రతిరోజు ఇలా జరగకపోవచ్చు, కానీ ఏదో ఒక వరస్ట్ రోజు తను యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే నేను కంప్లీట్గా అనాలిసిస్ చేశాను, ఇక్కడ నుంచి ఫర్ ష్యూర్గా మార్కెట్ పైకి పోవాలి, ఓకే ఎస్ఎల్ హిట్ అయింది, ఆయన ఇక్కడ నుంచైనా వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడ సిఈ ఎంట్రీ తీసుకుంటాడు, సెకండ్ ఎంట్రీ. ఓకే, సో 135 రూపీస్కి. యాక్చువల్లీ రూల్ ప్రకారం అతను ఇక్కడ తీసుకోకూడదు, తను నేర్చుకున్న కోర్సు ప్రకారము ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. కానీ తన మైండ్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ లాస్ను తట్టుకోలేక, ఈ లాస్ను యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకుంటున్నాడు. ఓకే, వర్స్ట్ ఏమవుతుందంటే పాపం ఆ రోజు వచ్చి మళ్ళీ 120 రూపీస్ కూడా ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఓర్చుకోలేక మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకుంటాడు 24,500 CE, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాడు. ఓకే, సో ఈ విధంగా, సో ఇది ప్రతిరోజు జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, నెలలో ఒకసారో 2 సార్లు ఇలాంటి వరస్ట్ సినారియో ఒకటి వస్తుంది. ఈ వరస్ట్ సినారియో వల్ల మొత్తం ఆ మంత్లో ఏమైతే ప్రాఫిట్స్ చేశాడో ఆ ప్రాఫిట్స్ మొత్తం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మహేష్ ఆలోచిస్తాడు, సో ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషను, నాకు మార్కెట్ చాలా చాపీగా ఉంది, సో ఇది వర్కౌట్ కాలేదు అనుకుంటాడు. ఓకే, సో నేనేమంటున్నానంటే ఇది ఒక సినారియో, ఇది వరస్ట్ కేసు సినారియో. ఇలాంటి వరస్ట్ కేసు ఇంకో రకంగా కూడా రావచ్చు. సో అదేంటో మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సేమ్ థింగ్. ఓకే, సో సేమ్ థింగ్ 25,000 CE ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకొని, సో ఇతను ఏం చేశాడు, సిఈని బై చేశాడు సేమ్ 150 రూపీస్కు. ఓకే, సో ఎస్ఎల్ అనేటువంటిది 135 రూపీసు, టార్గెట్ అనేటువంటిది 180 రూపీస్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటూనే మార్కెట్ సో 150 రూపీస్ నుంచి 160 రూపీస్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే 160 రూపీస్ టచ్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా మహేష్ కొంత భయంతో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో, కింద పడుతుందేమో అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. ఒక డౌట్ వచ్చేసి ఏం చేస్తాడంటే 160 రూపీస్కి బుక్ చేసేస్తాడు. ఇక్కడ 160 రూపీస్కి బుక్ చేస్తాడు. బుక్ చేసిన తర్వాత కూడా ఇది ఇంకా పైకి వెళ్తుంది, 165 రూపీస్కి వెళ్తుంది. అప్పుడు ఇమీడియట్గా మహేష్ ఏమనుకుంటాడంటే నేను అనవసరంగా బుక్ చేశాను, లేదు నేను ఫస్ట్ తీసుకున్నటువంటి డెసిషనే కరెక్టు, మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని చెప్పి ఇక్కడ 165 దగ్గర మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాడు. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ రీఎంట్రీ తీసుకుంటాడో, ఇక్కడ రీఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది బ్యాక్ 160 రూపీస్కి వస్తుంది. సో ఇక్కడ 160 రూపీస్కి వస్తూనే ఇమ్మీడియట్గా భయపడి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాడు.
ఓకే, సో మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని ఎగ్జిట్ అయిపోతాడు. సో మళ్ళీ ఇది 160 నుంచి మళ్ళీ 165కి వెళ్తుంది. సో 167కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాడు. ఓకే, ఇలాంటి వరస్ట్ సినారియోస్, ఇలాంటి సందర్భాలు ప్రతిసారి వస్తాయి అని నేను అనట్లేదు. ఎవ్రీడే మహేష్ ఇలాగే చేస్తాడు అని నేను చెప్పట్లేదు. ఇలాంటి సినారియోస్ మంత్లో ఒకసారో రెండుసార్లు వస్తాయి. ఆ వచ్చిన వరస్ట్ సినారియో మొత్తం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మొత్తం మన ఏమైతే ఇన్నాళ్ళు నేర్చుకున్నామో ఆ మొత్తం టెక్నికల్స్ని, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మన క్యాపిటల్ని అన్నింటినీ వైప్అవుట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వస్తుందో మహేష్ ఒక కన్క్లూజన్కి వస్తాడు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మార్కెట్స్ అనేటువంటివి చాలా చాపీగా ఉన్నాయి, సో ఇంత షార్ప్ నేకెడ్ బయింగ్లో ఈ స్టాప్ లాస్ టార్గెట్స్తో వర్క్ చేయడం నా వల్ల కాదు. సో అందుకని ఎవరో స్ప్రెడ్స్ యూట్యూబ్లో చూస్తే స్ప్రెడ్స్ బాగా చేస్తున్నారు, సో స్ప్రెడ్స్ కోర్స్ నేర్చుకుంటాను అని చెప్పేసి ఇక్కడ స్ప్రెడ్స్ మీద ఒక కోర్స్, ఒక యూట్యూబ్లో మళ్ళీ స్ప్రెడ్స్ మీద ఒక కోర్స్ నేర్చుకుంటాడు. ఓకే ఫైన్. సో ఎనీహౌ చాలామందికి ఆప్షన్ బయింగ్ అంటే తెలుసు, స్ప్రెడ్స్ తెలియదు. కాబట్టి ఒక్కసారి ఒక 2 minutesలో స్ప్రెడ్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ మార్కెట్ అనేటువంటిది 25,000 దగ్గర ఉంటే, ఓకే, సో నిఫ్టీ అనేటువంటిది 25 దగ్గర ఉంటే, సో ఏటీఎం 1 lot బై చేయడము, అదేవిధంగా ఏటీఎం +200 ఒక లాట్ సెల్ చేయడము. ఓకే, సో దీన్ని వచ్చేసి మనం బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాము? బుల్ కాల్ స్ప్రెడ్ అంటాము. సో దీని ప్రకారము మార్కెట్ 25,000 దగ్గర ఉన్నప్పుడు 25,000 కాల్ ఆప్షను 150 రూపీస్కి బై చేస్తూ, ద సేమ్ వే 25,200 సిఈని 60 రూపీస్ దగ్గర సెల్ చేస్తే ఈ ఎంటైర్ కాంబినేషన్ను మనం ఏమని పిలుస్తాము అంటే బుల్ కాల్ స్ప్రెడ్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బుల్ కాల్ స్ప్రెడ్లో రిస్క్ రివార్డ్ అనేది ఎలా ఉంటుందంటే, సో వెరీ సింపుల్. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీమియమ్స్ ఈజ్ మ్యాక్స్ లాస్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీమియమ్స్ ఈజ్ ద మ్యాక్స్ లాస్ అంటే 150 రూపీసు -60 రూపీసు ఈజ్ ఈక్వల్స్ టు 90 రూపీస్. అంటే మన మ్యాక్సిమం లాస్, మార్కెట్ ఎటు పోయినా మ్యాక్సిమం లాస్ వచ్చేసి మనకు 90 రూపీస్ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మ్యాక్స్ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో మ్యాక్స్ ప్రాఫిట్ అనేటువంటిది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్స్ మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియమ్స్. ఓకే, సో డిఫరెంట్ బిట్వీన్ స్ట్రైక్స్ ఎంత? ఓకే, 200. ఎందుకు? 25,000 నుంచి 25,000 వీటి యొక్క స్ట్రైక్ దూరం ఎంత ఉంది? 200 ఉంది. 200 మైనస్, ఓకే, సో స్ప్రెడ్ ప్రీమియం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 90 రూపీస్ ఉంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 110 రూపీస్. ఈ 110 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్. ఓకే, సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఇది. ఓకే ఫైన్. సో ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. సో ఈ 90 రూపీస్ అనేటువంటిది మ్యాక్సిమం లాసు, ఈ 110 అనేటువంటిది మ్యాక్సిమం ప్రాఫిట్. ఇది స్ప్రెడ్స్. ఈ స్ప్రెడ్స్, ఓకే, సో ఈ స్ప్రెడ్స్ అనేటువంటిది జనరల్గా లో రిస్క్ అండ్ లో రివార్డ్ స్ట్రాటజీ. ఓకే, లో రిస్క్ అండ్ లో రివార్డ్ స్ట్రాటజీ. మనకు తెలుసు కదా, మనం ఇంతకుముందు చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏమైంది? 90 రూపీస్ అనేటువంటిది మ్యాక్స్ లాస్ అయ్యింది,
రూపీస్ అనేటువంటిది మ్యాక్స్ ప్రాఫిట్ అయింది. ఓకే, సో ఇది లో రిస్క్ లో రివార్డ్ స్ట్రాటజీ. ఓకే, స్ప్రెడ్స్ నేర్చుకున్నాడు ఎవరు, మన మహేష్ మళ్ళీ కొత్తగా. సో స్ప్రెడ్స్ స్టార్ట్ చేశాడు. స్ప్రెడ్స్ స్టార్ట్ చేసినప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్కెట్ లైక్ 70% ఆఫ్ ద టైము రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఓకే, 70% ఆఫ్ ద టైము రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉంటాయో ఈ స్ప్రెడ్స్ అనేటువంటిది ఆల్వేస్ ఎన్పిఎన్ఎల్లో నడుస్తూ ఉంటాయి, నో ప్రాఫిట్ నో లాస్లో నడుస్తూ ఉంటాయి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు. ఓకే, సో దానివల్ల ఎప్పుడైతే ఎక్కువ ప్రాఫిట్స్ రావు, ఎక్కువ లాసెస్ రావు. కానీ మహేష్ ఏం ఆలోచిస్తున్నాడు, అసలు స్టాక్ మార్కెట్కి ఎందుకు వచ్చాడు, డబ్బు సంపాదించడానికి వచ్చాడు. ఇప్పుడు చూస్తే ఏమవుతున్నాయి స్ప్రెడ్స్ చూస్తే, ఎప్పుడైనా పెద్ద మూవ్ వచ్చినప్పుడు, ఆ మూవ్ మన డైరెక్షన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనం స్ప్రెడ్స్లో మనీ అనేది సంపాదించవచ్చు. కానీ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మాత్రం ఎన్పిఎన్ఎల్లో ఉంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో అప్పుడు ఈవెన్ అంటే నీకు నిఫ్టీలో అరౌండ్ 60-70 పాయింట్స్ మూవ్ ఇచ్చినప్పటికీ కూడాను మనకు పెద్ద ప్రాఫిట్ పెద్ద లాస్ చూపించదు. స్ప్రెడ్స్లో 60-70 పాయింట్స్ ఇండెక్స్లో మూవ్ ఇచ్చినా కూడా ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ లాస్ చూపించదు అనమాట. అది స్ప్రెడ్స్. ఎందుకంటే స్ప్రెడ్స్ అనేటువంటిదే లో రిస్క్ లో రివార్డ్ స్ట్రాటజీ. సో ఎనీహౌ ఈ 60-70 పాయింట్స్ రేంజ్లో మూవ్ అయ్యేటప్పుడు మహేష్ ఏం చూస్తాడంటే ఇలా ఎవరినన్నా కానీ మళ్ళీ ఒక ఆప్షన్ బయ్యర్ను చూస్తాడు. అరే ఆప్షన్ బయ్యర్ అక్కడ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇక్కడేమో స్ప్రెడ్స్లో 60-70 పాయింట్స్ మూవ్ వచ్చినా కూడా నాకు డబ్బులు రావట్లేదు, ఇదేదో బాగలేదు, నేను మళ్ళీ ఇంకొక కొత్త కోర్సు నేర్చుకొని మళ్ళీ ఆప్షన్ బయ్యింగ్కి వెళ్ళిపోతాను అంటాడు. ఓకే, సో మహేష్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇక్కడికి కోర్స్కి వస్తాడు, మళ్ళీ ఇక్కడికి కోర్స్కి వస్తాడు. ఈ విధంగా మహేష్ ట్రేడింగ్ కెరియర్లో కంప్లీట్గా కోర్సులు నేర్చుకోవడము, క్యాపిటల్ తేవడము, సైకాలజీ సెట్ చేసుకోలేక డబ్బులు పోగొట్టుకోవడము, మళ్ళీ వేరే కోర్సుకు పోవడము. సో ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకు పెద్దగా రిలేట్ కాలేకపోవచ్చు. కానీ ఎవరైతే మార్కెట్లో 6 months నుంచి 1 year నుంచి ఉన్నారో వాళ్ళు దీనికి కంప్లీట్గా రిలేట్ అవుతారు. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా అడగచ్చు, సార్ అంత అర్థమైంది, ఇప్పుడు ఏంటి మీ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్ప్రెడ్స్ బెటర్ అంటారా ఆప్షన్ బయింగ్ బెటర్ అంటారా అంటే, సో స్ప్రెడ్స్ మంచివే ఆప్షన్ బయింగ్ మంచివే. ఇది సినారియో టు సినారియో వస్తూ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే స్ప్రెడ్స్లో అయినా ఆప్షన్ బయింగ్లో అయినా ద ప్రాబ్లం వచ్చేసి సైకాలజీ. ఈ సైకాలజీని సెట్ చేసుకోకుండా, ఈ సైకాలజీని ఫిక్స్ చేసుకోకుండా మీరు ఎంత చేసినా కూడా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో నేనేం చెప్తున్నాను అంటే ఈ సైకాలజీని ఫిక్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది మనం ఒక ఫ్రేమ్వర్క్ అనేటువంటిది డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఫ్రేమ్వర్క్ని డిఫైన్ చేసుకుంటావో అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో డిసిప్లిన్ ట్రేడర్ అవుతాము. డిసిప్లిన్ ట్రేడర్స్ మాత్రమే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. ఈ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను పర్సనల్గా ఫాలో అయ్యే ఫ్రేమ్వర్క్ ఇది. ఓకే, సో అదేవిధంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదొకసారి డీటెయిల్డ్ వీడియో 20 minutes వీడియో ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది అనేది డీటెయిల్డ్గా చూడండి. తరువాత నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఫిక్స్ అయితేనే మనము సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అనేది కాగలుగుతాము. అప్పుడు మాత్రమే ఎమోషన్స్ అనేటువంటిది కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఓకే, సో అలాగే నేను నా వీక్లీ P&L రిపోర్ట్స్ కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అవి కూడా మీరు ఒకసారి చూడండి. నా వీక్లీ P&L రిపోర్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం డీటెయిల్డ్గా చదువుకోబోతున్నాము. నేను చెప్పేది మనం ఓన్లీ సైకాలజీ మీదే వర్క్ చేయబోతున్నాం. ఓకే, సో స్ప్రెడ్స్ అని కానీ ఇవన్నీ కానీ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో మనము ఎట్లయినా సరే ఈ సైకాలజీని ఫిక్స్ చేసుకొని మనము మార్కెట్లో ముందరికి వెళ్ళాలి. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో.
థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ టుమారో విత్ ద అనదర్ కాన్సెప్ట్.